సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అదే టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండేది కదా, అదే పార్టీలో టిఆర్ఎస్ లో ఆల్మోస్ట్ అదే 8లో లేరు, 2006-7లోనే తప్పుకున్నారు మీరు. ఆయన తప్పుకున్నారు. కాకపోతే మీకు తెలుసా ముఖ పరిచయం కానీ ఆయన ఒక అబ్బాయి అక్కడ తిరుగుతున్నాడు, మన ఊరు మన ప్రాంతం వాడు తెలుసా? అట్లా తెలియదండి, అల్లుడేనా? అప్పటికే పెళ్లి అయిపోయింది. అవును, మరి 92లోనే పెళ్లి, 92లో పెళ్ళయింది. అవును. సో ఎట్లా ఉండేది, మీరు మీ అల్లుడు అందులోనే టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అనుకుంటే? అది ఎప్పుడు కుటుంబాల మీద సమస్య, బాంధవ్యాల మీద ఏమి తేడా చూపలేదు. ఆయన పద్ధతి ఆయన, ఎవరి పద్ధతి వాళ్ళది. మీకంటే ముందే ఆయన టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిండ్రు. అవును, నేనే మొదలు చేరాను పార్టీలో. 2002-3 రేవంత్ టిఆర్ఎస్లో చేరాను. 2-3లో సరిగ్గా గుర్తులేదు డేట్, కానీ అప్పుడు ఆయన చేరినప్పుడు కూడా మహబూబ్నగర్లో పెద్ద హడావిడిగా చేరాడు. పెద్ద గ్యాదరింగ్, అది కేసీఆర్కు అక్కడ మీటింగ్ పెట్టి పెద్ద గ్యాదరింగ్ ఏర్పాటు చేసి ఆయన చేరికలో చేరాడు దాంట్లో. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. తర్వాత 2006లో 2007 తర్వాత చంద్రబాబుతో కలిశారు, టీడీపీలో చేరిపోయారు క్రమంగా. మొదట్లో ఇండిపెండెంట్గానే గెలిచాడు, జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇండిపెండెంట్గానే గెలిచాడు. అప్పుడు ఆ కాలంలో అది సంచలనం 2007లో జెడ్పీటీసీ ఎలక్షన్. కానీ ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది, అందులో పర్టికులర్గా మహబూబ్నగర్ జిల్లా. అదే టైంలో టిఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది, టీడీపీ ఉంది, ఇవన్నీ పార్టీలు ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా గెలవడం అనేది. కాంగ్రెస్ తప్పితే మిగతా అన్ని పార్టీలను కలుపుకున్నాడు. టిఆర్ఎస్ పెద్దగా సహకరించలేదు, అందుకని దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంకా తర్వాత మీకు కూడా టీడీపీ వైపు కానీ ఇంకేదైనా పార్టీకి వెళ్ళాలని? నాకు అట్లాంటి కోరికలు ఏం లేవు. అయితే జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆ టైంలో పెళ్ళైనప్పుడు చూసుకుంటే ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత ఏమనిపిస్తుంది పద్మారెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారిని చూస్తే, అల్లుడిని చూస్తే? సంతోషం అనిపిస్తుంది. అట్లే పెళ్ళి అనేది ఇష్టం లేకుండే కదా ఫస్ట్ మీకు? గీత గారు, నేను రేవంత్ రెడ్డి గారు తను పరిచయం లేని అబ్బాయి, అందుకని ఎట్లాంటి వాడో తెలియదు కదా మనకు, ఆ నపనమ్మకం అవన్నీ ఉన్నాయి. తర్వాత మేమే దారిలోకి వచ్చాం. దారిలోకి తీసుకొచ్చిరారు గీత గారు అంతే. ఎందుకని యాక్చువల్ గా మీరు అసలు ఒప్పుకోలేదు? అపనమ్మకమేనా లేకుంటే ఇంకేదైనా? తెలియదు అతని గురించి, అసలు ఏం తెలియదు. ఆయన గురించి తెలియదు కదా, బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ. మా ప్రాంతమే కానీ మా ఊరికి చాలా దూరంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళ ఊర్లో వాళ్ళు కొంత తెలిసిన వాళ్ళే. అట్లా అతను ఏం చదువుతున్నాడో, వాళ్ళు ఏం చేస్తున్నారో, కొంత మామూలు కుటుంబం అని కూడా కొంత, మాది అప్పటికే కొద్దిగా సంపన్న కుటుంబం అని ఒక ఫీలింగ్, రాజకీయ కుటుంబం అన్నీ ఉన్నాయి కదా మరి అట్లా. సో లవ్ మ్యారేజ్ అది. లవ్ మ్యారేజ్ కి వ్యతిరేకమైతే కాదు, అయినా తల్లిదండ్రుల విచక్షణ చూడాలి కదా, అమ్మాయి ఎటు వెళ్తుంది ఏమిటి, అంతే. అంతకు మించి దానికేం వ్యతిరేకం కాదు లవ్ మ్యారేజ్లకి. ఇప్పుడు గీత గారు ఢిల్లీలో వెళ్ళి చదువుకొని వచ్చిండ్రు, లేడీ శ్రీరామ్ కాలేజ్లో, అక్కడ బిఎస్సి చేసి అక్కడ వచ్చిన తర్వాత సంబంధాలు కూడా చాలా ఎక్కువ రేంజ్ లో ఉన్నటువంటి సంబంధాలే వచ్చి ఉంటాయి, పెళ్లి చూపులు కావచ్చు. అప్పుడు పెద్ద సంబంధాలు చూడలేదండి అసలు చూడలేదు, ఎందుకంటే లవ్ నడుస్తున్నప్పుడు వేరే ఎట్లా చూస్తాం. అది ఇప్పుడు తెలిసింది మీకు నడుస్తోందని? ఎవరు చదువుతున్నప్పుడే తెలిసింది, డిగ్రీకి అక్కడ పంపించాము, తెలిసింది. అందుకని ఇక మళ్ళీ వేరే సంబంధాలు ఎట్లా చూస్తాం, వేరే అమ్మాయితోటి మనకు అనుమానంగా ఉంది కదా వ్యవహారం. ఇంటర్మీడియట్ లోనే పరిచయం ఒకరికొకరు ఇద్దరు. అవును. ఆ తర్వాత డిగ్రీకి మీరు అక్కడికి పంపించారు. ఎందుకు అక్కడి దాకా పంపించాల్సి అనిపించింది? మా అన్నగారు అక్కడ ఉన్నారు అప్పుడు ఢిల్లీలో, అక్కడ ఫ్యామిలీ ఉంది మా అన్నగారు. ఇక్కడ దూరం అయితే కొద్దిగా అనే ఉద్దేశం ఉంది కొంత, అందుకని అక్కడ పంపించారు. డౌట్ఫుల్, ఎందుకులే వద్దు ఇంకొంతకాలం చూద్దాము. ఎగ్జాక్ట్లీ. సో బట్ అప్పటికి కూడా ఇద్దరు స్టిక్ అయి ఉన్నారు, చివరి వరకు అమ్మాయి రేవంత్ ఇద్దరు స్టిక్ అయ్యారు.
ఇక వాళ్ళ దాంట్లో అంత ఖచ్చితంగా ఉన్న తర్వాత మేము ఒప్పుకున్నాం. సో ఆ టైంలో గీత గారికి రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదు అనేది విన్నాను. అంటే ఇక అన్నగారు పెదనాన్న చూసింది కదా, ఇది చాలా బిజీ లైఫ్, కాంప్లికేటెడ్ అని ఆమె అభిప్రాయం ఉండొచ్చు. జైపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉంటూనే చదువుకున్నారు, అక్కడే ఉంటూ. సో ఇది ఇంత బిజీ లైఫ్ ఇవన్నీ అనుకున్న తర్వాత మనం రాసి పెట్టింది అంతే కదా, అంతకంటే బిజీగా ఉండేటువంటి ఒక పర్సన్ భవిష్యత్తులో అవుతారని ఊహించుకోలేదు. అప్పుడు ఎట్లా ఊహిస్తామండి, అదంతా తెలియదు, అతని అబ్బాయే తెలియదు, అంత దూరం ఎట్లా ఊహిస్తాం, రాజకీయాలకు వస్తారు అన్ని కూడా అనుకోని విషయాలు. ముహూర్తాలు, జాతకాలు ఇట్లాంటివన్నీ చూసుకున్నారా పెళ్లికి? మరి అన్నీ చూశారు. జాతకం కలుస్తుందా లేదా అనేది మేము పెద్ద పట్టింపు లేదు మాకు అసలు జాతకాలు. అందులో ఇది లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఇంకా పట్టింపు ఏముంటుంది. బట్ ముహూర్తం మాత్రం చూసారు. చూశారు. గ్రాండ్ గా పెళ్లి చేయాలి, తండ్రిగా బాధ్యత, అదంతా ఎలా జరగాలో అలా జరిగిపోయింది సాధారణంగా. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నారు, తనకంటూ ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నారు, రాజకీయాలకు వచ్చారు. వెరీ ఇనీషియల్గా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు, గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకున్నప్పుడు వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి మీ దగ్గర నుంచి, గీత గారి దగ్గర నుంచి? దాన్ని ఎంకరేజ్ చేసాం మేము, ఇంకా దాన్ని మేము నిరోధించాల. 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో నేనే ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్ళాను. మా ప్రాంతమే కదా కల్వకుర్తి, మా అన్నగారు మొదటి నుంచి ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన ప్రాంతమే కదా మండలం. అప్పుడు మిడ్జిల్ మండలంలో పోటీ చేశాడు రేవంత్, ఓపెన్ కేటగిరీ అది. దాంట్లో నేను ప్రచారానికి వెళ్ళాను 10-12 రోజులు. సో అప్పటి నుంచి ప్రతిసారి గెలుస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి గారు. వెరీ రీసెంట్గా కొడంగల్లో మాత్రమే అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎంపీగా గెలిచారు కదా, అదొక్కటే ఓటమి. మీరు ప్రతి క్యాంపెయినింగ్కి వెళ్ళే వాళ్ళ ప్రతిసారి కంటెస్ట్ చేసినప్పుడు? మిగతాది చూసేది, కానీ 2007లో అయితే మనదేం పాత్ర లేదు, ఎమ్మెల్సీ కదా అది, పబ్లిక్ ఎలక్షన్ కాదు కదా. 9లో 14లో 18లో అన్నిట్లో పాల్గొన్నాం పబ్లిక్ ఎలక్షన్స్. అంటే మనం స్పీచ్లు ఇట్లీ అట్లా కాదు. 2006లో మాత్రం ఉపన్యాసాలు, ప్రచారంగా సొంతం వెళ్ళడం అవన్నీ. సో ఆ ఉపన్యాసాలు, ఆ ప్రచారాలు, ఎలక్షన్స్ అవన్నీ చూస్తున్నాము. నాకు కొడంగల్లో మొదటి నుంచి అనుభవం ఉంది. 1984-89లో మా అన్నగారు మహబూబ్నగర్ అసెంబ్లీ పార్లమెంట్ నిలబడ్డప్పుడు అక్కడ నేను ఇన్ఛార్జిగా ఉన్నాను మా అన్నగారికి నియోజకవర్గానికి. అది అనుకోకుండా మళ్ళీ అక్కడే రేవంత్ పోటీ చేశాడు. అంటే పూర్వ పరిచయాలు ఉన్నాయి 84 నుంచి. సో అది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తీసుకుంటే మీరు కానీ, గీత గారు కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం మాట్లాడుకుంటారు, ఏమనుకుంటారా? అసలు రాజకీయాలంటే ఇష్టం లేని గీత గారు కూడా ఈ ఆ సమస్య ఎప్పుడో మర్చిపోయారు, మునిగిపోయారు కదా, దాంట్లోనే మునిగి తేలారు కదా. ఇప్పుడు నైమిషా, గీత గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకే ఒక కూతురు, తనకి నైమిషా అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారా పేరు? ఏదో కొత్త పేరు కావాలని వెతికితే అది కనిపించింది, మేమందరం కూడా ఒప్పుకున్నాం. నైమిషారణ్యం బ్యాక్గ్రౌండ్ అయితే అది. మనకి రామాయణాలు, పురాణాల్లో మాత్రం నైమిషారణ్యం అనేది చదువుకున్నాము. నైమిషా అని బుక్స్లో దాంట్లో వెతికారు, వెతికితే ఆ విధంగా సెలెక్ట్. ఇప్పుడు ఈ ఇంటికి పేరు కూడా నైమిషా అని పెట్టి ఉంది. మనవరాలతోటి ప్రేమతో పెట్టుకుంది, అది మీరే పెట్టుకున్నారు ఇది? అవునవును. నైమిషా బిల్డింగ్ అయితే కాదు కదా ఇది, నైమిషాది కాదు కదా, మాదే ఇది. కానీ మనవరాలు పేరు పెట్టుకుంటాం కదా మనం అట్లా. సో తాత అని పిలిపించుకుంది నైమిషా నోట్ నుంచి, అంతేనా? ఆ అటాచ్మెంట్, ఆ బాండ్ అనేది. అయితే ఇప్పుడు ఒకే ఒక కూతురు అంటే మీకు ఒకే ఒక మనవరాలు, రేవంత్ రెడ్డి గారికి ఒకే ఒక కూతురు అనుకున్నప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఒక మనవాడు ఉండాలి అడిగాం, కానీ అది వాళ్ళ ఇష్టం కదా, మనం బలవంతం పెట్టలేము, వాళ్ళ తీర్మానం అది. నేను పద్మారెడ్డి గారి గురించి నేను సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ ఏమైనా ఉంటే చాలా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అందులో కూడా మనవాళ్ళు మనవరాళ్లతో ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే నేను పబ్లిక్ లైఫ్లో లేను కదండి, జీవితంలో నేను ఎక్కువ లేను, అంత లైమ్ లైట్ కూడా నాకు ఇష్టం ఉండదు.
రేవంత్ రెడ్డి గారితో ఫోటో లేదు ఎందుకు మరి మీది? ఆయనతో ప్రత్యేకంగా దిగలేదు, కుటుంబంతో దిగాను. ఆ, కుటుంబంతో, కూతురు, మనవరాలు, మా మిస్సెస్తో ఇట్లా ఫోటోలు చాలా ఉన్నాయి. పెళ్లిళ్ళు ఫంక్షన్లప్పుడు ఫోటోలు ఉన్నాయి. కానీ అంతే, ప్రత్యేకంగా ఆయనతోటి దిగారు, ఆయన వెళ్ళలేదు, నేను పోలేదు అంతే. సీఎం అయిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా వెళ్ళలేదు. కంగ్రాచులేట్ చేయడానికి అది వెళ్ళానులేండి, మీరే వెళ్ళారా, ఆయన వచ్చారా? నేనే వెళ్ళా. అంటే కౌంటింగ్ నాడు అక్కడే ఉన్నాం. కౌంటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు మొన్న 23లో అక్కడే ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. ఎర్లీగా వెళ్ళి అక్కడే ఉన్నాం. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. యాక్చువల్గా టీఆర్ఎస్ నుంచి టీడీపీకి వెళ్ళారు, టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, టీపీసీసీ చీఫ్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు వీటన్నిటికంటే కూడా ప్రయారిటీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన టీపీసీసీ చీఫ్ చేశారు. ఒక బరువు బాధ్యతలు అప్పుడే ఎత్తుకున్నారు కదా. ఆ టైంలో ఏమనిపించేది కాంగ్రెస్లో అంతమంది సీనియర్లు ఉద్దండులు అందరూ ఉన్నప్పుడు? ఇది కష్టమైన ప్రయాణం అనిపిస్తుంటుంది కదా, కష్టమైన పెట్టుకున్నారనేది ఉన్నది. కానీ ఆయనలో ఆ పోరాట స్ఫూర్తి, ఆ చైతన్యము, ఆ డైనమిజము అంతా ఉండింది. చివరికి అందరినీ కలుపుకొని పోయి చేసిన తీరు బాగుంది. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ కాస్త సీఎం క్యాండిడేట్, అది కూడా అనౌన్స్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 4-5 రోజులు పట్టింది అనౌన్స్ చేయడానికి. వెరీ ఫస్ట్ టైం ఆయన 2 రోజులు తీసుకున్నారు నాకు తెలిసి. అంటే కాంగ్రెస్లో సహజమే కదండి, ఇదేమి ఒక్కరి పార్టీ కాదు కదా. సీఎంగా అనౌన్స్ చేశారు. ఫస్ట్ వార్త ఎవరు చెప్పారు మీకు? టీవీలోనే టీవీలోనే వస్తుంది కదా. వీళ్ళు తీర్మానం పంపారన్నారు, లెజిస్లేచర్ పార్టీ అభిప్రాయం తీసుకొని పంపారన్నారు. రెండో నాడో ఏమో దాని కన్ఫర్మేషన్ వచ్చింది. అలా డైరెక్ట్గా మళ్ళా మీటింగ్ కూడా పెట్టకుండా ప్రకటించేశారు కదా. నార్మల్గా ఏమవుతుందంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టి చేస్తారు. కానీ అలా లేకుండా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అపాయింటెడ్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ అని అనౌన్స్ చేసేసారు.